ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా పక్కా చూడాలి. ఇందులో ఒక తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉందంటే ఒక గూస్ బంప్స్ అండి. ఇందులో తమన్ గారు మ్యూజిక్ కొడుతుంటే అతని రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించారు. అసలు మన బాలకృష్ణ గారు మీ యాక్టింగ్కి అసలు నేను శతకోటి నమస్కారాలు పెడుతున్నాను. దేవుడు ప్రత్యక్షమైపోయాడు మీ రూపంలో. ఒక దేవుడు చూశాను. మూవీ మాత్రం ఒక మిరాకిల్, సినిమా మాత్రం ఒక హై లెవెల్, దేవుడు మాత్రం ఒక అసలు ఈ సినిమాకు చెప్పని మాటలు రావట్లేదు. జై బాలయ్య సార్. మీకు మాత్రం ఉంటే మాత్రం నేను కలవాలి సార్. మీ కాలు మొక్కి మీ యొక్క డెసిషన్ తీసుకోవాలి సార్. నాకు మాటలు రావట్లేదు, నాకు మాటలు పోయినాయి. దేవుడి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు. బాలకృష్ణ గారు ఇలాంటి సినిమా మీరు చరిత్ర కూడా చేస్తారు. ఇలాంటి సినిమా ఒక మిరాకిల్, ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్లు పక్కా వస్తుంది. ఎవరు రావాలంటే చెప్పండి, నేను రాసిస్తాను. రేపటి నుంచి మొత్తం హౌస్ఫుల్. నరకయాత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. దేన్ని చెప్తున్నాను కదా, ప్రతి హిందువులు ఈ సినిమా చూడాలి. మిస్ అయితే మాత్రం మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ. అఖండ 1కి 2కి తేడా ఏంటి? అఖండ 1కి కంటే ఈ 1కి స్టోరీ అలాగా, ఇది 2కి ఏంటంటే మన కుంభమేళలో వైబ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంతో సినిమా స్టోరీ మొత్తం నడుస్తుంది. పబ్లిక్ని కాపాడడానికి మన హిందూ ధర్మం భగవంతుడు ఉన్నాడని ఒక నిరూపించుకోనిక మన ఇండియాలో మన దేవుడు అంటే మనం చాలా గొప్పగా కొలుస్తాం. అలాంటి దేవస్థానంలో మనం చూడడం అనేది గొప్పతనం అనుకోవాలి. కుంభమేళలో ఆ దేవుని కోసం మన సినిమా ఉన్నది. భగవంతుడు ప్రతి మనుషుల రూపంలో దేవుడు ఉంటాడని నిరూపించిన బోయపట్ల గారు. దేవుడు మనం లేము, ప్రతి ఒక్క మనిషి దేవుడు నమ్మాలి. నేను కోరుకునేది ఒకటే, సినిమా బ్లాక్ బస్టర్. మిలిటరీ ఉంది కదా, దేశభక్తి మిలిటరీ అని కాదు, మిలిటరీ కోసం అంటే మన పాకిస్తాన్ వాళ్ళ కోసం మన ఇండియా వాళ్ళు కాపాడగలం. మిలిటరీ వాళ్ళు ఇలా వాళ్ళు పోటీ కాపాడుతారు అది కాబట్టి దాన్ని కూడా డిఫరెన్స్ చూపించారు. మిలిటరీ వాళ్ళకి ఎప్పుడైనా హ్యాట్సప్ చెప్పాలి, ఎందుకంటే మన బార్డర్లో ఉండి మనం కాపాడుతారు కాబట్టి మన ఇండియన్స్కి వాళ్ళు ఎంత అయినా కూడా మనం గొప్పని చెప్పుకోవచ్చు మన మిలిటరీ వాళ్ళకి. సినిమా మాత్రం ఒకటే చెప్తున్నా, ఇది ఒక బ్లాక్ బస్టర్ సెన్సేషన్. సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా చూసినాక చెప్పండి, సినిమా మాత్రం ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. బోయపట్ల గారు హైలైట్. తమ్మన్ గారు ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. తమ్మన్ గారు ఈ సినిమాకి మళ్ళీ ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. సూపర్ అన్న. బోయపట్లేదన్న, ఈ బోయపట్ల గారు చెప్తున్నా కదా, మళ్ళీ సెకండ్ రాజమౌళి ప్లేస్లో ఓడిపోతాడు. అంటే రాజమౌళి ఎలా వచ్చిండో ఒక టైంలో, అంటే ఇప్పుడు కూడా హ్యాట్రిక్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ అలా టైప్లోనే మన బోయపట్ల కూడా అలా హ్యాట్రిక్ వెళ్ళిపోతుంది మన బోయపట్ల. కానీ ఈయన సినిమా తీసే కథలు ఒక డిఫరెంట్, సమాజానికి ఎలా కావాలో అలా తీసి చూపిస్తుండు. హిందూ ధర్మం అనేది ఏంటో గొప్పగా చూపించిండు. హ్యాట్సప్.